ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, క్రైస్తవులుగా మనము, దేవుని పిల్లలుగా మనము ఈ సమాజంలో ముందుకు సాగుతున్నాం. మరి దేవుని పిల్లలుగా మనకు దేవుడిచ్చిన గ్రంథం పట్ల అవగాహన అనేది ఉండాలి కదా. ఎందుకంటే పేతురు గారు మాట్లాడుతూ ఆయన తన పత్రికలో ఒక మాట చెప్పారు. ఆయన పత్రికలో మాట్లాడుతూ మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం మనం చదివితే 13 నుంచి, మీరు మంచి విషయములు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఇక్కడ మనకు కనబడుతున్న మాట, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడి. అంటే ఈరోజు ఏ నిరీక్షణ అయితే మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ మీద మనల్ని ప్రశ్నించిన వారికి మనం సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. అంటే దేని కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు, నువ్వు ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నీకు దేవుడెవరు, ఎందుకు ఈ గ్రంథాన్ని పాటిస్తున్నావు అనేటువంటి ప్రశ్నలు నీకు ఎదురైనప్పుడు వాటికి సరి అయిన సమాధానం మనం చెప్పగలిగేలా ఉండాలి. అందుకే పౌలు గారు కూడా తిమోతికి తెలియజేస్తూ 2వ తిమోతి పత్రికలో ఆయన మాట్లాడితే ఏం చెప్పారంటే, 2వ అధ్యాయంలోని వినువారి చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకునవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, మనకు పుట్టినోట్లో విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకో. సత్యవాక్యమును సరిగా విభజించడం అంటే వాక్యమును మనము జాగ్రత్తగా అధ్యయనం చేసేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ఏదో చదువుతున్నాము అనేటువంటి ధోరణిలో కాకుండా మనకు అర్థం కావాలి వాక్యం. ఎందుకంటే హేతువు అడుగువానికి మనము సాత్వికముతో సమాధానం చెప్పగలిగేలా మనం ఉండాలి. సాత్వికంతో మనము ఎదుటివారికి హేతువు అడుగువానికి మనం సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. మరి మనకే బైబిల్ అర్థం కాలేనప్పుడు హేతువు అడుగువానికి మనం ఏ రకమైన సమాధానం చెప్పగలం? అలాంటి సమాధానం చెప్పడం చేత కాని వారు ఏం చేస్తుంటారంటే తిరిగి ఎదురుదాడి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఎదురుదాడి చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు మరొక వ్యక్తి యొక్క విశ్వాసంలోనికి తొంగు చూస్తున్నావో, నువ్వు వాక్యాన్ని ధ్యానించట్లేదు, సత్యవాక్యమును సరిగా విభజించటం లేదు. నువ్వు ఎప్పుడైతే సత్యవాక్యమును సరిగా విభజిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు బాధ్యతగా వాక్యాన్ని ధ్యానిస్తున్నావో, నువ్వు వేరొకరిపై ఎదురుదాడి చేసే పరిస్థితి నీకు రాదు. నీకు వాక్యం అర్థం కాలేనప్పుడే నువ్వు ఎదుటి వ్యక్తి మీద ఎదురుదాడి చేయటానికి, ఎదురుదాడి అంటే అర్థం ఏంటంటే అతని విశ్వాసం మీద నువ్వు ఎదురుదాడి చేస్తావు. ఎదుటి వ్యక్తి నీ విశ్వాసం మీద ఎదురుదాడి చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే తన దగ్గర మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు కాబట్టి
తన దగ్గర మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు కాబట్టి అతడు ఎదురుదాడి చేస్తున్నాడు. కానీ ఒక దేవుని బిడ్డగా బైబిల్ని ఒక దైవ గ్రంథముగా, ప్రపంచంలోని అత్యంత ఖ్యాతి కలిగిన గ్రంథముగా నువ్వు విశ్వసిస్తున్నప్పుడు నువ్వెందుకు ఎదురుదాడి చేస్తున్నావు? నువ్వు ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితి నీకెందుకు అంటే నువ్వు గ్రంథాన్ని ధ్యానించట్లేదు. ఏదో ఇంకా ఒక క్రైస్తవుడు బైబిల్ చదవాలి అనేటువంటి ధోరణిలోనే నువ్వు బైబిల్ చదువుతున్నావు తప్ప కానీ బైబిల్ని అర్థం చేసుకునే విధంగా నువ్వు బైబిల్ చదవట్లేదు. కనుకనే దావీదు గారు ఒక మాట అంటారు, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉను. అంటే ఎప్పుడైతే నువ్వు గ్రంథాన్ని ధ్యానించడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటావో నీ జీవితము ఒక పచ్చని చెట్టు వలె ఉంటుంది. నీకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు కూడా నీ దగ్గర సమాధానం ఉంటుంది. నీ దగ్గర సమాధానం లేదు అంటే దాని అర్థము నువ్వు వాక్యాన్ని ధ్యానించట్లేదు. కేవలము ఏదో ఒక గ్రంథము అనేటువంటి ఆలోచనతోటే ఏదో రోజుకు ఒక 2-3 వచనాలు లేకపోతే ఒక అధ్యాయము చదివి అంతటితో ముగించేస్తున్నావు. అట్లా కాకుండా అనుదినము ధ్యానించడం అనేది నువ్వు చేస్తే మతోన్మాదితో నువ్వు పోరాడవలసిన అవసరత ఉండదు. మతోన్మాదితో నువ్వు పోరాడవలసిన అవసరత ఉండదు. ఎందుకంటే మతోన్మాది అంటేనే అర్థము మత ఉన్మాది. ఇంకా వాడితో మనం పోరాడి వాడితో మనం యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది మనకు? మనము వాడి ప్రశ్నకు సమాధానం చెప్పి విడిచిపెట్టడమే. ఎందుకంటే దేవుడు కూడా ఒక మాట చెప్పాడు తన గ్రంథము ద్వారా, తన కుమారుని ద్వారా, తన కుమారుడు ఏర్పరచుకున్న భక్తుల ద్వారా శ్రమ పడుటకే మనలను నియమించెను. సో దేవుని నిమిత్తము మనము నింద మోసినంత మాత్రాన నింద వేసినవాడు గొప్పవాడు అని కాదు, నింద భరించిన మనము ఏదో తక్కువ వారం అని కాదు. ఈ నిందే మనలను గొప్పవారినిగా చేస్తుంది. యేసుక్రీస్తు తన భక్తులను అంటే తన శిష్యులను ఉద్దేశిస్తే ఏమంటాడు? నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు అంటాడు. సో అంటే వాక్యం నిమిత్తము ఒక నింద భరించినంత మాత్రాన మనకు పోయే నష్టం అంటూ ఏమీ లేదు. ఆ నింద భరించడం వల్ల మరి ఎక్కువగా దేవుని పని చేయాలి అనేటువంటి ఒక పట్టుదల మనకు పెరుగుద్ది. సో కాబట్టి గ్రంథం మీద మనం అవగాహన పెంచుకొని గ్రంథంలో మనము నిష్ణాతులుగా మారితే హేతువడుగు ప్రతి వానికి మనము సమాధానం చెప్పగలిగే పరిస్థితి మనకి ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా బాధ్యతగా గ్రంథం మీదనే మీ యొక్క ఆలోచన పెట్టి గ్రంథాన్ని ధ్యానించడంలో ముందుకు కొనసాగి మీ జీవితాలను ధన్యపరుచుకుంటారని ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.